హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ అన్బాక్సింగ్. ఈరోజు వీడియోలో నేను మీషోలో 2 ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఇవి అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలనేసి. ఇప్పుడైతే తీసుకున్నాను. ఎలా వస్తాయి అనేసి ఆర్డర్ చేశానండి. ప్లాంట్స్ అయితే మీతో పాటే నేను చూస్తున్నానండి ఎలా ఉన్నాయనేది. వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వాయిస్ ఏమైనా కొద్దిగా డిఫరెంట్గా ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నాకు హెల్త్ అనేది బాగాలేదు, అందుకు వాయిస్ అనేది కొంచెం తేడాగా వస్తే ఏమనుకోకండి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది చెయ్యండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ చాలా డౌన్ అయిపోయిందండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. వారానికి ఒక 4-3 వీడియోలైనా పెట్టేటట్టుగా సపోర్ట్ అనేది చెయ్యండి. ఇప్పుడు అన్బాక్సింగ్ అనేది చూద్దామండి. అన్బాక్సింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూసారు కదా, చాలాసేపు కష్టపడితే కానీ ఈ మొక్క అనేది బయటికి రాలేదండి. అంత స్ట్రాంగ్గా అయితే ప్యాకింగ్ అనేది ఉంది. చూడండి, కింద అయితే మట్టి ఉంది. కవర్లో ఇలా మట్టి అయితే కట్టున్నారు. మట్టి చుట్టూరు ఇలా మనకి అట్ట కూడా చుట్టేసి ఉందన్నమాట, ఎక్కడ లీక్ అనేది అవ్వకుండా. ఈ ప్లాంట్ ఏంటి అనుకుంటున్నారా? యాలకుల మొక్క అండి ఇది. చూడడానికి ప్లాస్టిక్ మొక్కలా ఉంది కదండి, కానీ ఒరిజినల్ అనమాట. ఇదైతే నేను ఆర్డర్ చేశాను. చాలా బాగుంది మొక్క అయితే. చాలా నలగకుండా అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. నేను నలిగిపోద్దేమో అనుకున్నాను కానీ చాలా నీట్గా అయితే వచ్చింది. ప్యాకింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉందండి. ఇంకొక ప్లాంట్ చూపిస్తాను ఇది ఏంటనేది. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోకండి. మీ ఒక్క లైక్ అనేది వృధా అయితే అవ్వదండి. నా ఛానల్ని యూట్యూబ్లో ముందుకు చూపించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ చాలా డౌన్ అయిపోయిందండి. డౌన్ అయిపోవడం వల్ల వీడియోస్ అనేది కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. ప్లీజ్ ఇంట్రెస్ట్ కలిగేలాగా మీరు ఒక సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది కూడా చూడండి, ఈ ప్లాంట్ నేను ఎంత గట్టిగా లాగినా రావట్లేదండి. ప్యాకింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. అట్ట అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎంత లాగినా రావట్లేదు. ఇదిగోండి, చివరికి ఎలా అయితే లాగానమాట వచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదిగోండి, ఈ ప్లాంట్కి కూడా ఇలా కవర్ అనేది మట్టికి కట్టేసి ఉందన్నమాట. ఇది ఏంటంటే లవం మొగ్గల మొక్క అండి. మనం కూరలో వేసుకుంటాం కదా మసాలా, లవం మొగ్గల మొక్క అనమాట. ఇది కూడా ఇలా ప్లాస్టిక్ లానే ఉంది, కానీ రెండు కూడా ఒరిజినల్ మొక్కలండి. చాలా బాగున్నాయి, ఎక్కడ నలగకుండా చాలా నీట్గా అయితే వచ్చాయండి. కానీ ఇలా కుండీలో మట్టి వేసుకుని అందులో మనం పెట్టుకున్నా బాగా వస్తుందండి. యూట్యూబ్లో కూడా నేను ఎక్కువగా చూస్తున్నాను, అందుకే ఆర్డర్ చేసుకున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.